श्रीहरिवायुगुरुभ्यो नमः। ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये। गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವ ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವನೀವ ಹರಿ. మన హరికథామృతసారము పాఠంలో భోజన రస విభాగ సంధి యందు నిన్నటి రోజున 19-20 పద్యాలను చెప్పుకున్నాము. ఆ రెండు పద్యాలలో పంచప్రాణము ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన పంచ వాయుదేవుల వారి రూపములందు క్రమంగా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ భగవద్ రూపములు మొత్తంగా 1711 భగవద్రూపములు ఉన్నాయి అని మనం చెప్పుకోవటం జరిగింది. ఈరోజు 21వ పద్యంలో భోజనాన్ని పితృదేవతలకు ఎలా భగవంతుడు అందిస్తాడు, భోజనము ఎలా చేయిస్తాడు, భోజన తృప్తిని పితృదేవతలకు ఎలా కలిగిస్తాడు. ఇక్కడ భోజన విషయం వరకు మనకు 21, 22 ఈ పద్యాలలో పితృదేవతలకు భోజనాన్ని ఏ విధంగా ఇస్తాడు కొన్ని పద్యాలలో చెప్పిన పితృగణ సంధి అని 14వ సంధిగా జగన్నాథదాసుల వారు రచించారు. ఆ పితృదేవతల ఎలా శ్రాద్ధం చేయాలి, శ్రాద్ధ కర్మయందు ఏ ఏ భగవద్రూపములు నియామకంగా ఉంటాయి, ఏ ఏ అభిమాని దేవతలు ఏ ఏ స్థానాలకు ఉంటారు అనేటటువంటి విషయాన్ని అక్కడ విస్తారంగా చెప్పటం జరిగింది. ఇక్కడ కొన్ని పద్యాలలో పితృదేవతలకు భోజనాన్ని భగవంతుడు ఎలా అందిస్తాడు, ఆ భోజన తృప్తిని ఆనందాన్ని పితృదేవతలకు ఎలా కలిగిస్తాడు అని 21, 22 మొదలైనటువంటి కొన్ని పద్యాలలో వివరిస్తూ ఉన్నారు. 21వ పద్యం. త్రినవతి స్వరూపాత్మక నిరుద్ధను సదా ಯಜಮಾನನಾಗಿದ್ದು ಅನಲಯಮ ಸೋಮಾದಿ ದೇವತೆಗಳಿಗೆ ಅನ್ನ ಎನಿಪನು ಆ ಪ್ರದ್ಯುಮ್ನ ಸಂಕರುಷಣ ವಿಭಾಗವ ಮಾಡಿಕೊಂಡುಣಿಪ ನಿತ್ಯಾನಂದ ಭೋಜನದಾಯಿ ತುರ್ಯಾಹ್ವ. పదచ్ఛేదము.
త్రినవతి స్వరూపాత్మక ಅನಿರುದ್ಧನು ಸದಾ ಯಜಮಾನನಾಗಿ ಇದ್ದು ಅನಲ ಯಮ ಸೋಮಾದಿ ಪಿತೃದೇವತೆಗಳಿಗೆ ಅನ್ನ ಎನಿಪನು. ಆ ಪ್ರದ್ಯುಮ್ನ ಸಂಕರುಷಣ ವಿಭಾಗವ ಮಾಡಿಕೊಂಡು ಉಣಿಪ నిత్యానంద భోజనదాయి తుర్యాహ్వ. ప్రతిపదార్థము. త్రినవతి అంటే 93. స్వరూపాత్మక తన రూపములు కలిగినటువంటి వాడై అనిరుద్ధను, అనిరుద్ధ రూపి భగవంతుడు సదా యజమాననాగిద్దు, ఎల్లప్పుడూ అధిపతి అయి ఉండి యజమానుడై ఉండి, అనల అంటే అగ్ని, యమ అంటే యమధర్మరాజు, సోమ అంటే చంద్రుడు, ఆది మొదలైన పితృదేవతಗಳಿಗೆ పితృదేవతలకు అన్నమనిపించుకుంటాడు. ఆ ప్రద్యుమ్న సంకర్షణ రూపములతో విభాగవ మాడికొండు అంటే శ్రాద్ధం చేసేటప్పుడు శ్రాద్ధకర్త ఇచ్చేటటువంటి అన్నాన్ని దేవభాగమని పితృభాగమని విభాగం కావించి తుర్యాహ్వ అనిరుద్ధ దేవునిగా నిత్యానంద భోజనదాయి, నిత్యమును ఆనందాన్ని కలిగించు భోజనమును ఇచ్చువాడై ఉణిప భోజనము చేయించును. ఇక తాత్పర్యం. అనిరుద్ధ రూపి భగవంతుడు సదా యజమానిగా ఉండి 93 రూపములతో అగ్ని, చంద్ర మొదలైన పితృదేవతలకు అన్నము అనిపించుకుంటాడు. అతడే ప్రద్యుమ్న సంకర్షణ రూపములతో దేవభాగముగాను పితృభాగముగాను శ్రాద్ధకర్త ఇచ్చేటటువంటి అన్నాన్ని విభాగము కావించి తుర్యనామకుడై నిత్యము ఆనందాన్నిచ్చేటటువంటి భోజనాన్ని పితృదేవతలకు ఇస్తాడు భగవంతుడు. ఇక్కడ ఇక విశేష వివరణకు వస్తే, నేను మొదటే చెప్పినట్లుగా పితృగణ సంధి యందు శ్రాద్ధ కర్మ గురించి విస్తారంగా మనకు అక్కడ జగన్నాథదాసుల వారు భగవంతుని వ్యాపారాన్ని విశదంగా వివరిస్తే, ఇది భోజనరస విభాగ సంధి కాబట్టి పితృదేవతలకు భగవంతుడు భోజన రసాన్ని ఏ విధంగా విభాగము కావించి వారి తృప్తిపరచి ఆనందదాయకుడు ఎలా భగవంతుడు వారికి అవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ సంధి యందు కొన్ని పద్యాలలో వివరిస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. ఈ పితృదేవతలకు భోజన రసము విభాగం చేయించు ప్రక్రియలో యజమాని అనిరుద్ధ రూపి భగవంతుడు. అతడు ఆ అనిరుద్ధ రూపి భగవంతుడు ఈ ప్రక్రియ యందు 93 రూపాలని ధరించి ఉన్నాడు. ఆ 93 రూపాలు ఏవి అనంటే, విశ్వ దేవతలు 10 మంది, పురూరవార్ద్రాదులు 15 మంది, పితృగణమునందు మూర్తగణము 3, అమూర్తగణములు 4, 2 గణాలు కలిపితే అమూర్త గణములు కలిపితే 7. ఈ 7ంటిని ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ భగవద్రూపత్రయముతో గుణించినప్పుడు 21 భగవద్రూపములు. ఈ 21 మందిని 10 మంది విశ్వే దేవతలతో చేరిస్తే 31 మంది. ఈ 31 భగవద్రూపములను అధిపతులైనటువంటి అగ్ని, యమ, చంద్రులు వీరు ముగ్గురితో హెచ్చిస్తే 93 భగవద్రూపములు ఏర్పడతాయి. ఈ 93 భగవద్రూపములు ఇంకొక రీతిగా లెక్కించడం ఎలాగా అనంటే, శ్రాద్ధం చేసేటటువంటి కర్తృ యొక్క పితృ తండ్రి,
కర్తృ యొక్క పితామహ తాత, కర్తృ యొక్క ముత్తాత ప్రపితామహ, ఈ ముగ్గురికి పిండ ప్రదానం చేయబడుతుంది. పితృవునకు సంబంధించినటువంటి దేవతలు అష్టవసువులు, పితామహ తాతకు సంబంధించినటువంటి దేవతలు ఏకాదశ రుద్రుడు 11 మంది, ప్రపితామహ ముత్తాతకు సంబంధించినటువంటి దేవతలు 12 మంది ద్వాదశాదిత్యులు, మొత్తము 31. క్రమంగా వీరికి నియామకులైనటువంటి ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ భగవద్రూపములు. ఈ 3 రూపముల సంఖ్యతో 31ని గుణించినప్పుడు 93 అవుతుంది. అదే త్రినవతి అని చెప్పారు. దీనిలో శ్రాద్ధకర్తయందు అనిరుద్ధ రూపి భగవంతుడు ఉండి పితృపితామహ ప్రపితామహాంతర్గత అగ్ని యమ చంద్రుల ద్వారా వసు రుద్ర ఆదిత్యులకును పితృదేవతలకును భోజనానందాన్ని కలిగిస్తాడు భగవంతుడు, అనిరుద్ధ రూపి భగవంతుడు. ఎలాగా అంటే శ్రాద్ధకర్త యందు అనిరుద్ధ రూపి భగవంతుడు ఉంటాడు. మనకు పితృగణ సంధి వచ్చినప్పుడు విస్తారంగా చెప్పుకుందాం. ఇక్కడ అవసరమైనంత మేరకు మాత్రమే చెప్పటం జరుగుతూ ఉన్నది. శ్రాద్ధకర్త యందు అనిరుద్ధ రూపి భగవంతుడు, తండ్రి యందు పితృవునందు ప్రద్యుమ్న రూపిగాను, పితామహుని యందు తాత యందు సంకర్షణ రూపిగాను, ప్రపితామహ ముత్తాత యందు వాసుదేవ రూపిగా ఉండి భగవంతుడు అగ్ని యమ చంద్రుల ద్వారా క్రమంగా పితృపితామహ ప్రపితామహ అంతర్గత అగ్ని యమ చంద్రుల ద్వారా వసు రుద్ర ఆదిత్యులకును పితృదేవతలకును భోజనానందాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ప్రద్యుమ్న సంకర్షణ భగవద్రూపములు క్రమంగా శ్రాద్ధకర్త ఇచ్చేటటువంటి అన్నాన్ని దేవభాగముగాను పితృభాగంగాను విభాగము కావిస్తారు. ఇక్కడ మనము తినేటటువంటి ఇక్కడ శ్రాద్ధం గురించి చెప్పటం లేదు, తద్దినం గురించి చెప్పటం లేదు. జీవుడు భోజనం చేసేటటువంటి ఈ భోజన ప్రక్రియలో పితృదేవతలకు ఏ విధంగా ఆనందాన్ని కలిగిస్తాడు భగవంతుడు అని ఇక్కడ మనకు సంకర్షణ వడయ తీర్థుల వారు చాలా సుందరంగా మనకు వ్యాఖ్యానం చేస్తారు. ఇక్కడ జీవుడు భోజనం చేస్తే అంటే మనము భోజనం చేస్తే ఎలాగా జ్ఞానానుసంధానపూర్వకంగా ఇంతవరకు మనం చెప్పుకున్న విధంగా భగవంతుడు ఇన్నిన్ని రూపములతో మనలో ఉండి ఆ భోజన ప్రక్రియను చేయిస్తున్నాడు. ఈ వస్తువులందు తినేటటువంటి వస్తువులందు ఈ భగవద్రూపములు ఉన్నాయి. ఉదాహరణకు వాసుదేవ అన్నదుడు నానాసువక్షది సంకర్షణ కృతీశ పరమాన్నదుడు ఘృతదొడగిప్ప అనిరుద్ధ ఆ సుపర్ణాంసగను సూపతి వాసవానుజ శాకదుడు మూలేశ నారాయణను సర్వత్రదలి నెలసిహను. ఈ విధంగా మళ్ళీ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములకు నియామక భగవద్రూపములు, నియామక దేవతలు, ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా జీవుడు మనుష్యుడు భోజనం చేస్తే ఆ పుణ్యాన్ని పితృదేవతలకు కూడా భగవంతుడు అందిస్తాడు అని సంకర్షణ వడయ తీర్థుల వారు చెబుతూ ఉన్నారు. ఎందుకు అందివ్వాలి? ఎందుకు మన పితృదేవతలకు అంటే మన తండ్రి తాత ముత్తాత వీళ్లకు ఎందుకు మనము జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేసినప్పుడు ఆ భోజన ఆనందాన్ని పితృదేవతలకు, దాని వలన వచ్చేటటువంటి పుణ్యంలో భాగాన్ని పితృదేవతలకు భగవంతుడు ఎందుకు అందిస్తాడు అని చెబుతూ సంకర్షణ వడయ తీర్థుల వారు
ఇప్పుడు మనకు ఈ స్థూల దేహం ఉన్నది. ఈ దేహము రావడానికి ఈ దేహముతోనే మనము సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. సుఖం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, ముఖ్యంగా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాము. మంచి భార్య, పిల్లలు, సంసారము, మంచి భోజనము, ఈ సుఖాలన్నింటినీ అనుభవించడానికి ఏది కారణము? ఈ దేహము కారణం. జీవుడు నేరుగా ఈ సుఖాలను అనుభవించలేడు. ఈ జీవునికి ఒక ఉపాధి కావాలి, ఒక దేహం కావాలి. ఆ దేహం ఉంటేనే వాడు ఈ సుఖాలను ఆస్వాదించగలడు, అనుభవించగలడు. ఉదాహరణకు వీరికి దయ్యం పట్టింది అని చెబుతాం మనం. దయ్యం పట్టినవాడు దయ్యం పట్టక ముందు వాడు స్వభావతః ఆడది కానీ పురుషుడు కానీ ఇంత అన్నం తింటాడు. ఒక ముద్ద అన్నం, పిడికెడు అన్నం మాత్రం తింటాడు. అదే వానిలో ఏదైనా ఒక భూతమో, ప్రేతమో, దయ్యమో పట్టినప్పుడు వాడు స్వభావానికి విరుద్ధంగా కుంభాలు అన్నం తింటాడు. అది ఎలా సాధ్యమవుతుంది? అదే దేహము, ఆ దేహమే ఆ దయ్యం పట్టకముందు వాడు స్వభావతః తినేంత ఇంత పిడికెడు అన్నం తినేటటువంటి వాడో ఆమెయో దయ్యం పట్టిన తరువాత అదే దేహముతో కుంభాలు తింటాడు. అంటే ఏమిటి? ఆత్మ. అది ప్రేతాత్మ. సంస్కారములు కాకుండా అది ప్రేతంగా, భూతంగా నిలబడినటువంటి ఆ ఆత్మ తాను సుఖాన్ని అనుభవించడానికి ఒక దేహం కావాలి. తాను నేరుగా అనుభవించలేదు. ఈ పిండాండ రూపమైనటువంటి బ్రహ్మాండము యొక్క సూక్ష్మ రూపమైనటువంటి మినియేచర్ అయినటువంటి ఈ దేహము ఆ ప్రేతాత్మకు కావాలి. ఆ ప్రేతాత్మ ఒకని దేహంలో ప్రవేశించినప్పుడు ఆ ప్రేతాత్మ ఏమేమి చేయిస్తుందో లోపల ఉండి అవన్నీ వీడు చేస్తూ ఉంటాడు. ఎందుకు చెబుతున్నానంటే సుఖము అనుభవించాలి, దుఃఖము అనుభవించాలి అంటే జీవునికి దేహం కావాలి. కాబట్టి అందుకే ఆ ప్రేతమో భూతమో ఒక మనిషి యందు ప్రవేశిస్తుంది. అలాగే మనకు ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాము అంటే దేహం కావాలి. ఈ దేహము రావడానికి కారణం ఎవరు? మన తల్లిదండ్రులు వారు సంగమించినప్పుడు శుక్ల శోణిత మిశ్రమమై ప్రకృతిబద్ధంగా సృష్టి కార్యంగా ఈ దేహము జీవునికి వస్తూ ఉన్నది. మొత్తానికి ఈ దేహము రావడానికి నిమిత్త కారణము ఎవరిదయ్యా అనంటే మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులకు వారి దేహములు రావాలి అనంటే వారి తల్లిదండ్రులు, తాత, అవ్వ. వారికి దేహంగా రావాలి అనంటే వారి తల్లిదండ్రులు, ముత్తాత, ముత్తవ్వ. ఈ విధంగా మనము ఈ స్థూల దేహం రావడానికి కారణభూతులు వీళ్ళు. వీరికి మనము జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేసినప్పుడు మనకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని ఈ దేహముతో ఆ పుణ్య సాధన, పుణ్య సంపాదన మనం చేస్తున్నాం కాబట్టి దానిలో భాగాన్ని పితృదేవతలకు, పితృదేవతాగణానికి, జీవునికి విభాగించి ఈ పితృ ప్రక్రియను భగవంతుడు చేస్తాడు. అనిరుద్ధ రూపి భగవంతుడిగా ఉండి సంకర్షణ ప్రద్యుమ్న రూపములతో ఉండి ఆ భోజన ఆనందాన్ని కలిగిస్తాడు భగవంతుడు. అదే చెబుతున్నారు జగన్నాథదాసుల వారు. 390 ಸ್ವರೂಪಾತ್ಮಕ ಅನಿರುದ್ಧನು ಸದಾ ಯಜಮಾನನಾಗಿ ಇದ್ದು ಅನಲ ಯಮ ಸೋಮಾದಿ ಪಿತೃದೇವತೆಗಳಿಗೆ ಅನ್ನ ನೆನಪನು. ಆ ಪ್ರದ್ಯುಮ್ನ ಸಂಕರುಷಣ ವಿಭಾಗವ ಮಾಡಿಕೊಂಡು ಉಣಿಪ ನಿತ್ಯಾನಂದ ಭೋಜನದಾಯಿ ತುರ್ಯಾಹ್ವ. మనము మొదటే చెప్పుకున్నట్లుగా పంచభేదాత్మక ప్రపంచమునకు పంచరూపాత్మకము దైవము.
అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణుడు. ఈ అనిరుద్ధ రూపి భగవంతుడు యజమానిగా ఉండి 93 నామములతో 93 రూపములతో అగ్ని, యమధర్మరాజు, చంద్రుడు మొదలైనటువంటి పితృదేవతలకు అన్నము అనిపిస్తాడు. అన్నం అనిపించుకోటాట, వారికి అన్నం అవుతాడట. ఆ అనిరుద్ధ రూపి భగవంతుడే ప్రద్యుమ్న సంకర్షణ రూపములతో శ్రాద్ధకర్త ఇచ్చేటటువంటి అన్నాన్ని దేవభాగంగా, పితృభాగంగా, విశ్వేదేవతలు పితృదేవతలు భాగాన్ని కావించి తుర్యనామకుడై నిత్యము వారికి ఆనందాన్ని కలిగించేటటువంటి భోజనాన్ని ఇస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మనం భోజనం చేసేటటువంటి ప్రక్రియ నేను మొదటే ఎన్నో మార్లు చెప్పినట్లుగా మన ఆకలి దప్పులు తీర్చుకోవడానికో మన జిహ్వా చాపల్యాన్ని తీర్చుకొనడానికో మనకు భోజనం కాదు. భోజనము అనేటటువంటిది ఒక యజ్ఞము, వైశ్వానర నామక యజ్ఞము, భగవంతుని పూజ. ఆ జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము భోజనం చెయ్యాలి. అలా భోజనం చేసినప్పుడు మనకు పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యాన్ని మన దేహము రావడానికి కారణీభూతులైనటువంటి పితామహ ప్రపితామహ వారికి ఆ పుణ్యంలో భాగం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు భగవంతుడు 93 రూపములతో ఉండి ఈ విధంగా వాడు ప్రద్యుమ్న సంకర్షణ రూపములతో విశ్వేదేవతలు, దేవతాభాగము, పితృభాగము అని విభాగము కావించి భోజనానందాన్ని ఇస్తాడు భగవంతుడు అని చెబుతూ దీనికి ప్రమాణాన్ని చెబుతూ ఉన్నారు. నిత్యానంద భోజనదాయి నమో అమంద నిజానంద సాంద్ర సుందరమూర్తయే ఇందిరాపతయే నిత్యానంద భోజనదాయినే. ఉపాధి ఖండనంలో 20వ శ్లోకంగా మధ్వాచార్యుల వారు భగవంతుణ్ణి చెబుతూ ఉన్నారు. నిత్యానంద భోజనదాయి అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మనకు 93 రూపములతో భగవంతుడు పితృదేవతలకు, మన పితృదేవతలకు అతడు ఆనందాన్ని, భోజన ఆనందాన్ని కలిగిస్తున్నాడు అని చెబుతూ ఇక మనకు విశ్వేదేవతలు ఎంతమంది అని మనం ఒకసారి చూస్తే విశ్వేదేవతలు 10 మంది. 1 పురూరవ, ఆర్ద్రవ, ధురి, లోచన, కృతు, దక్ష, సత్య, వసు, కామ, కాల. ఈ విధంగా వారు 10 మంది విశ్వేదేవతలు అని చెబుతున్నారు. ఈ విధంగా చెప్పిన తరువాత ಮುಂದಟಿ ಪದ್ಯಂలో షణ్ణవతి నామకను వసు ಮೂಗಣ್ಣ ಭಾಸ್ಕರರೊಳಗೆ ನಿಂತು ಪ್ರಪನ್ನರ ಅನುದಿನ ನಿಷ್ಕಪಟ ಸದ್ಭಕ್ತಿಯಲಿ ಮಾಳ್ಪ ಪುಣ್ಯ ಕರ್ಮವ ಸ್ವೀಕರಿಸಿ ಕಾರುಣ್ಯ ಸಾಗರನ ಪಿತೃಗಳಿಗಗಣ್ಯ సుఖవిత్తవర పొరవను ఎల్లకాలదలి. ఇదే పితృదేవతలకు అన్నాన్ని అందించేటటువంటి, భోజనాన్ని అందించేటటువంటి, భోజన ఆనందాన్ని కలిగించేటటువంటి పద్యాన్ని మనకు 22వ పద్యంలో కూడా చెబుతూ ఉన్నారు. దానిని మనము రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.